welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and promo analysis of episode number 83. So 83 లో ఏం జరిగింది అంటే మెగా చీఫ్ కంటెండర్, అది కూడా లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్ గురించి ఒక టాస్క్ జరుగుతుంది అనమాట. ఇట్స్ లాస్ట్ టాస్క్ ఐ థింక్. సో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో ఆటోలో వాళ్ళే మెగా చీఫ్ అవుతారు. సో ఆ విధంగా అందరూ దూరిన తర్వాత ఫస్ట్ తేజ బయటకు వచ్చాడు, గెంటేశారు ఆఫ్ కోర్స్. తర్వాత రోహిణి బయటకు వచ్చింది. ఆ తర్వాత మీ ముగ్గురులో ఎవరు వస్తారో చూస్తా అని చెప్పి రోహిణి అంది. అయితే ఆ తర్వాత విష్ణు ఫోర్సెడ్లీ యష్మిని బయటికి గెంటేసింది. మీరిద్దరు ఎలా ఆడతారో నేను చూస్తా అంటే వాళ్ళిద్దరు ఏం ఆడతారా వాళ్ళు ఆడరు అని చెప్పేసి రోహిణి అనింది. ఆ తర్వాత విష్ణు సీరియస్ అయిపోయింది అనమాట. 3-4 రోజుల నుంచి విష్ణు రోహిణి మాటలకి ట్రిగర్ అయిపోతా ఉంది. సో షీ సెడ్ నీవు చూస్తున్నాను, నీ గేమ్ చూస్తున్నాను, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది, అది ఇది అని చెప్పి మాటలు జారేసింది విష్ణు. క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ నువ్వే అన్నావు. ఫస్ట్ నిఖిల్ కి ట్రై చేసావు, తర్వాత పృథ్వీకి ట్రై చేసి నిఖిల్ దగ్గర అవ్వట్లేదని పృథ్వీకి ట్రై చేసావు. నువ్వు మాట్లాడిన మాటలు అయ్యి నువ్వు చూసుకో అది ఇది అన్నాక తర్వాత వచ్చి నువ్వు ఈ వీక్ లో నామినేషన్ లో లేవు, నువ్వు అందులో లేవు, ఇందులో లేవు అని చెప్పి విష్ణు అని అంటుంది. అవన్నీ అయితే మనకు చూపించలేదు, మరి రియల్ వీడియోలో ఉన్నాయో లేదో తెలీదు. బట్ రోహిణి అయితే పాయింట్ స్టిక్ అనే ఉంది. నువ్వు ఎప్పుడైతే క్యారెక్టర్ గురించి అన్నావు అప్పుడు నాకు నేను ట్రిగర్ అయ్యాను, నేను మాట్లాడాను అని చెప్పి చెప్తుంది. లాస్ట్ కి నాకు తెలుసు మెగా చీఫ్ పృథ్వీ అవుతాడు, అందులో పెద్దగా గెస్ట్ చేయాల్సింది ఏం లేదు. సో అలా అనాలిసిస్ అయితే అయిపోయింది. నాకు తెలిసి ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ వీడియోస్ కోసం మీరేం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. all videos కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.